Good morning, children. Today our subject is English. Nana, take out your books, classworks, and write it. We will discuss today about who. Okay, na? Yesterday we discussed about the what. What? When we will use what? What means what? A. So yesterday I said instead of using ABT, you have to use what? Yes or no, children? All of you using this? ABT బదులుగా వాట్ అనేది యూజ్ చేస్తున్నారా? ఏమిటి అనే వచ్చే ప్లేసెస్లో వాట్ యూజ్ చేయండి. మీ పేరు ఏమిటి? వాట్ ఈస్ యువర్ నేమ్. మీ ఫాదర్ నేమ్ ఏంటి? మీ వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్. ఏం జరిగింది? వాట్ హ్యాపెన్. అదేంటి? వాట్ ఈస్ దట్. ఇది ఏంటి? వాట్ ఈస్ దిస్. ఇవన్నీ చెప్పాను కదా ఎస్టర్డే క్లాస్లో. సో మీరు ఈ ప్రొనౌన్సియేషన్ చేయండి నాన్న, చేసి మీరు కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా నాన్న? సో టుడే we will discuss about who. Okay, today's our topic is who. WHO, who. What do you mean by who? Who అంటే ఏంటి? ఎవరు. who అంటే ఎవరు. ఓకేనా చిల్డ్రన్? some of the questions I will say, some of the questions we are which are related to the who తోటి వచ్చే క్వశ్చన్స్ నేను ఇప్పుడు చెప్తాను అనమాట. ఓకేనా చిల్డ్రన్? నోట్ ఇట్ డౌన్. ఓకే, you have to pronounce at home nana. Please pronounce what and who. ఓకేనా? related questions you have to ask in English only. ఓకే, ఏమిటి అన్న ప్లేస్లో వాట్ పెట్టండి, ఎవరు అన్న ప్లేస్లో హూ పెట్టండి. ఐ విల్ సే రిలేటెడ్ క్వశ్చన్స్ బై యూజింగ్ హూ. రిలేటెడ్ క్వశ్చన్స్ చెప్తాను హూ యూజ్ చేసి. ఓకేనా? ఫస్ట్ వన్, హూ ఆర్ యూ. somebody comes to your house, you will ask who are you. ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు ఎవరు అని అడుగుతాం కదా, దాన్ని హూ ఆర్ యూ. నువ్వు ఎవరివి. ఓకేనా? హూ ఆర్ యూ, నువ్వు ఎవరివి. హూ ఆర్ యూ. ఎవరైనా మీకు తెలియని వ్యక్తిని మీరు యూ కెన్ ఆస్క్ దిస్ క్వశ్చన్. ఓకేనా? ఎవరైనా మీకు తెలియని వ్యక్తులని ఈ క్వశ్చన్ అడగచ్చు మీరు. హూ ఆర్ యూ. ఓకే చిల్డ్రన్? హూ ఆర్ యూ అంటే నువ్వు ఎవరివి, నువ్వు ఎవరు. ఓకేనా? సెకండ్ క్వశ్చన్, హూ ఈజ్ హీ. ఆయన ఎవరు అడుగుతారు కదా. హూ ఈజ్ హీ. హీ అంటే బాయ్. ఆయన ఎవరు. కానీ ఇక్కడ షీ అని పెట్టినాం అనుకో, హీ తీసి హూ ఈజ్ షీ, ఆమె ఎవరు వస్తుంది. ఓకేనా? హూ ఈజ్ హీ, అతను ఎవరు. ఇది క్వశ్చన్ వస్తుంది. ఆమె ఎవరు. ఓకేనా? ఈ తీసి షీ పెట్టేస్తే ఆమె ఎవరు వస్తుంది. ఓకేనా చిల్డ్రన్? దీస్ ఆర్ క్వశ్చన్స్ బేటా. ఐ ఆమ్ సేయింగ్ ది క్వశ్చన్స్ అండ్ యూ హావ్ టు ప్రొనౌన్స్ ఇట్ అట్ హోమ్. మీరు ఇది మాట్లాడాలి. హూ అన్న ప్లేస్లో ఇన్స్టెడ్ ఆఫ్ ఎవరు యూ కెన్ స్పీక్ హూ. యూ కెన్ టాక్ ఇన్ హూ. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అన్న, హూ ఈజ్ కమింగ్. Who is coming. ఎవరు వస్తున్నారు. Who is coming మమ్మీ. ఎవరు వస్తున్నారు మమ్మీ అని అడుగుతారు కదా మీరు. అప్పుడు ఎవరు వచ్చినప్పుడు హూ ఈజ్ కమింగ్, వస్తున్నారు మమ్మీ. హూ ఈజ్ కమింగ్ మమ్మీ, ఎవరు వస్తున్నారు అమ్మా. హూ ఈజ్ కమింగ్ మమ్మీ. ఓకే, షల్ ఐ రిపీట్ దిస్ వన్. హూ ఆర్ యూ. నువ్వు ఎవరివి. ఎవరివి నువ్వు. హూ ఆర్ యూ.
ఓకేనా? నువ్వు ఎవరివి? హూ ఈజ్ హీ? అతను ఎవరు? షీ అంటే ఆమె ఎవరు? ఓకేనా? హీకి బదులు అతను, షీకి బదులు ఆమె యూజ్ చేయాలి. హూ ఈజ్ హీ? అతను ఎవరు? హూ ఈజ్ షీ? ఆమె ఎవరు? హూ ఈజ్ కమింగ్ మమ్మీ? ఎవరు వస్తున్నారు మమ్మీ రోజు అని అడుగుతాం కదా. while asking you like that, that will ask like this. Okay, instead of asking like that, you can ask like this. Who is coming mommy? ఎవరు వస్తున్నారు మమ్మీ? Who is coming mommy? Okay, shall I wrap it beta? Rough చేయనా? Okay, shall I wrap it? All of you written this same one. Okay, next one. ఓకేనా? హూ అంటే ఎవరు బేట, ఎవరికి రిలేషన్ క్వశ్చన్స్ అని ఇవన్నమాట. ఫోర్త్ వన్ వచ్చి హూ ఈజ్ రైటింగ్. స్కూల్లో టీచర్ అడుగుతారు కదా, హూ ఈజ్ రైటింగ్? ఎవరు రాస్తున్నారు? ఎవరు రాస్తున్నారు? సో ఫోర్త్ వన్ ఈజ్ హూ ఈజ్ రైటింగ్. ఎవరు రాస్తున్నారు? ఎవరు రాస్తున్నారు? హూ ఈజ్ రైటింగ్. హూ ఈజ్ గోయింగ్. ఎవరు? హూ ఈజ్ గోయింగ్. ఎవరు వెళ్తున్నారు? ఎవరు వెళ్తున్నారు బయటికి అన్నప్పుడు హూ ఈజ్ గోయింగ్. ఓకే, హూ ఈజ్ రైటింగ్. ఎవరు రాస్తున్నారు? హూ ఈజ్ గోయింగ్. ఎవరు వెళ్తున్నారు? హూ ఈజ్ కమింగ్ మమ్మీ. ఎవరు వస్తున్నారు అమ్మ? హూ ఈజ్ రైటింగ్. ఓకే, ఎవరు రాస్తున్నారు? ఎవరు రాస్తున్నారు? హూ ఈజ్ గోయింగ్. ఎవరు వెళ్తున్నారు? ఓకేనా చిల్డ్రన్? సో రిలేటెడ్, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ రిలేటెడ్ టు హూ ఓన్లీ. ఓకే, యూ హ్యావ్ టు speak while asking the questions. You have to speak in English what by using the what and who. Yesterday I said about the what, today is who. Okay, these are the related questions to the who. Okay, you have to use the word while instead of evaru you have to use who. who వచ్చే ఎవరు వచ్చే దగ్గర who పెట్టండి. ఓకేనా children? Okay, write these sentences. Learn and write these sentences. One line. Okay children? One time రాయండి. ఇంకా ప్రెస్ పబ్లికేషన్స్ చేయండి నాన్న. ఓకే, ఆల్ ఆఫ్ యు రిటన్ పెట్టండి. రాసారా? ప్రెస్ పబ్లికేషన్స్ చేయండి. ఆల్ ఆఫ్ యు డూ దిస్ హోంవర్క్. నా హోంవర్క్ అందరూ చేయండి. మా దగ్గర లేదు అని కాదు, యూ హ్యావ్ టు అటెండ్ దిస్. ఓకేనా చిల్డ్రన్? ప్రెస్ పబ్లికేషన్ పేజ్ నెంబర్ 30. ఓకే చిల్డ్రన్, 30 తీయండి నాన్న. In today's publication, open the page number 30. Okay children? So 30, page number, open the 30. Here what he given about this and that. What do you mean by this and what do you mean by that? This and that and children. The difference between the this and that. This, that. Okay? For example, here small leaf is there.
This is leaf. It is near to me. That's why we call this. Okay. It is near. Far. Far. No? Far. Leaf ఉంది. ఓకేనా? దగ్గరున్న వాటిని మనకి ఏవైతే దగ్గర ఉంటాయో వాటిని దిస్ అంటారు. దూరం ఉంటే దట్ అంటారు అనమాట. ఏ వర్డ్ అయినా సరే. ఇప్పుడు ఈ బుక్ నా దగ్గర ఉంది. దిస్ ఈజ్ ఎ బుక్ అంటాం. ఇదే బుక్ అక్కడ ఉందనుకో, దూరం ఉందనుకో, దట్ ఈజ్ ఎ బుక్ అంటాం. సో ఫార్ ఉన్న దానికి దట్ యూజ్ చేస్తాము, నియర్ ఉన్న దానికి దిస్ యూజ్ చేస్తాము. ఓకే. ఇఫ్ ది ఆబ్జెక్ట్ ఈస్ నియర్ టు మీ, ఐ విల్ యూస్ దిస్. ఓకే. ఇఫ్ ది ఆబ్జెక్ట్ ఈస్ నియర్, we have to use this. If the object is far, we will use that. Okay. The sky is so long, now we will use that is a sky, because the sky is very far. Okay, now chala dooram undi kada sky, that's why we call that is a sky. So this is near to me, so this is a book. Okay. First one వచ్చి this is a leaf. Leaf దగ్గరగా ఉంది. That is a tree. This is a leaf. Leaf is near to me. Leaf నా దగ్గరలో ఉంది కాబట్టి this is a leaf అంటాం. నాకు దూరం ఉంది ట్రీ, చెట్టు దూరం ఉంది కాబట్టి that is a tree. ఓకేనా? చెట్టు నాకు దూరం ఉంది, that is a tree అంటాం. Here look at this picture. This is near to me and it is far to me. ఇది దగ్గరగా ఉంది, ఇది దూరంగా ఉంది. ఎందుకంటే దీన్ని దిస్ అంటారు, దూరం ఉన్నదాన్ని దట్ అంటారు. సో ఇక్కడ క్యాట్ కూడా దగ్గరగా ఉంది, బర్డ్ దూరంగా ఉంది. బుక్ దగ్గరగా ఉంది, ఈ బొమ్మ దూరంగా ఉంది. ఈ కావ దగ్గరగా ఉంది, కావు పాప దూరంగా, అలా అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్. దిస్ ఈజ్ ఎ క్యాట్. దిస్ ఈజ్ ఎ క్యాట్. That is a bird, because cat is near to me and bird is far. Bird దూరం ఉంది, cat దగ్గరగా ఉంది. Cat this అంటారు, bird ని that అంటారు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ is book. This is a book. This is a book. అదే బుక్ నా దగ్గరలో ఉండి పెట్టాలి. అసలు ఐ కాల్ దిస్ ఈజ్ ఎ బుక్. బుక్ ఏ దూరంగా ఉంటే దట్ ఈజ్ ఎ బుక్ అని రాయాలి. దట్ ఈజ్ ఏ బుక్. ఓకేనా? దగ్గరగా ఉన్న వాటిని దిస్ అంటారు, దూరంగా ఉన్న వాటిని దట్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్. ఓకే చిల్డ్రన్, ఇవి ఓన్లీ సింగల్ వర్డ్స్ ఉంటాయి. సింగల్ లీఫ్ ఇస్ దేనా, దట్స్ వై దిస్ అని రాసాం. ఒక్కటే ఉంటే, సింగల్గా ఉంటేనే మనం దిస్ యూజ్ చేస్తాం. ఇది కూడా దట్ ఎందుకు యూజ్ చేస్తాం? సింగల్గా ఉంటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు ఇక్కడ ఒక్కటే ఉంది, ఇక్కడ లీఫ్ పెట్ట ఒక్కటే ఉంది లీఫ్, అందుకనే మనం దిస్ యూజ్ చేస్తాం. అదే ఇక్కడ చాలా లీవ్స్ ఉంటే దిస్ యూజ్ చేయం. ఓకే. దేర్ ఈస్ ఓన్లీ ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ఓన్లీ వన్స్, యూ హ్యావ్ టు యూజ్ దిస్. ద ఆబ్జెక్ట్ ఒక్కటే ఉంటే దీస్ అని యూజ్ చేయాలి. ఇప్పుడు ఏదైనా బుక్ ఒక్కటే ఉంది, చాలా బుక్స్ ఉంటే మనం వేరేవి యూజ్ చేయాలి. దిస్కి బదులు వేరేవి యూజ్ చేయాలి. దట్. ఓకేనా బేటా? ఇది దగ్గరగా ఉంటే దిస్ అంటారు, దూరంగా ఉంటే దట్ అంటారు. ఈ దగ్గరగా ఉన్న దిస్ ఎప్పుడు యూజ్ చేస్తాము? సింగల్ ఆబ్జెక్ట్ ఉంటే, ఒక్కటే ఉంటే. లీఫ్ ఇడ ఒక్కటే ఉంది, క్యాట్ ఒక్కటే ఉంది, బుక్ కూడా ఒకటే ఉంది. దట్స్ వై వి ఆర్ యూజింగ్ దిస్. ఓకే. ఇక్కడ ట్రీ ఒకటే ఉంది, బర్డ్ ఒకటే ఉంది, బుక్ ఒకటే ఉంది కాబట్టి వి ఆర్ యూజింగ్ దట్ బికాస్ ఇట్ ఈస్ వెరీ ఫార్. ఓకే చిల్డ్రన్? ఓకే. అండ్ ఓపెన్ పేజ్ నెంబర్ 31 ఆల్సో బేటా. So in previous class we discussed about this and that. That's why I am starting with new class page number 31. So open page number 31.
Okay, 31 page number theory. They given these and those. Okay, these and ఏంటి, those అంటే ఏంటి. ఓకే, దగ్గరగా ఉంటే దిస్, దూరం అంటే దట్ కదా, అది ఓన్లీ సింగల్ ఆబ్జెక్ట్స్. ఈడ ఇంగ్లీష్ ఇక్కడ చూడండి, సీ దిస్ పిక్చర్, దెర్ ఇస్ సో మెనీ ఎగ్స్ నా నియర్ టు మీ, నా దగ్గరగా ఇన్ని గుడ్లు ఉన్నది, దీస్ ఆర్ ఎగ్స్. దగ్గరగా ఉంది, ఇది నియర్, నియర్ ఉంది. చాలా థింగ్స్ ఉంటాయి, చాలా ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఆడ ఏం చూసాము, ఒకటే బుక్ ఉంది, ఒకటే ట్రీ ఉంది కదా, ఇక్కడ చాలా ట్రీస్ అట్లా. ఓకేనా, ఎక్కువగా ఐటమ్స్ ఉండి దగ్గరగా ఉంటే దీస్ అని యూస్ చేస్తాం. ఓకే, ఫార్, దోస్ అంటే ఫార్, ఫార్ దూరంలో ఉన్న వాటికి, ఎక్కువగా దూరంలో ఉంటే దోస్ అని యూస్ చేస్తాం. See here so many eggs are there. It is near to me. నాకు దగ్గరగా ఉంది. So I will use these are eggs. These are eggs. ఓకేనా, చాలా ఉన్నాయి ఎగ్స్ నాకు దగ్గరగా చాలా ఉన్నాయి కాబట్టి these are eggs అన్నాను. Those are chicks. కోడి పాపలు దూరంగా ఉన్నాయి అందుకనే those యూస్ చేస్తాను. Those are chicks. ఓకేనా బేటా, దగ్గరగా ఉండి చాలా ఐటమ్స్ ఉంటే, చాలా ఆబ్జెక్ట్స్ ఉంటే దీస్ అంటారు, దూరంగా ఉండి చాలా ఉంటే దోస్ అంటారు. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దగ్గరగా డాగ్స్ చాలా ఉన్నాయి అనుకోండి, దీస్ ఆర్ డాగ్స్ అంటారు. దీస్ ఆర్ డాగ్స్. దగ్గరగా ఉండి చాలా డాగ్స్ ఉన్నాయి అనుకో, ఒక 3-4 డాగ్స్ ఉంటే దీస్ ఆర్ డాగ్స్ అంటారు. అదే దూరంలో 3-4 డాగ్స్ ఉంటే దోస్ ఆర్ డాగ్స్. ఓకేనా బేటా, దూరంలో డాగ్స్ ఉంటే, చాలా డాగ్స్ దూరంలో ఉంటే దోస్ అంటారు, దగ్గరగా చాలా డాగ్స్ ఉంటే దీస్ అంటారు. ప్రతి ఐటమ్ ఇలానే, ప్రతి ఆబ్జెక్ట్కి ఇలానే రాయాలి. ఓకేనా, ఇయర్ ఇట్ ఈవెన్ దీస్ ఆర్ బెలూన్స్. ఓకే, చాలా బెలూన్స్ ఇచ్చారు, నాకు దగ్గరలో ఉంది కాబట్టి దీస్ ఆర్ బెలూన్స్. బుక్స్ దూరం ఉంది, దట్స్ వై వి ఆర్ కాలింగ్ దోస్. దోస్ ఆర్ బుక్స్. ఓకే చిల్డ్రన్, అండ్ ఇయర్ దీస్ ఆర్ ఫ్లవర్స్. ఫ్లవర్స్ చాలా ఉన్నాయి కదా, దగ్గరలో ఉన్నాయి. ట్రీస్ 2-3 ఉన్నాయి, దోస్ ఆర్ ట్రీస్, అవి చెట్లు. గ్రేప్స్ చూడండి అన్న, చాలా ఉన్నాయి, దీస్ ఆర్ గ్రేప్స్, ఇవి నాకు దగ్గరలో ఉన్నాయి కాబట్టి దీస్ ఆర్ గ్రేప్స్. దోస్ ఆర్ ఆరెంజెస్, ఆరెంజ్లు దూరం ఉన్నాయి కాబట్టి దోస్ ఆర్ ఆరెంజెస్. ఓకే, దీస్ ఆర్ గ్రేప్స్, దోస్ ఆర్ oranges. Are you understand the difference between the and this beta, and also these and those. These అంటే చాలా ఉండి దగ్గరగా ఉంటే these అంటారు, those అంటే చాలా ఉండి దూరంగా ఉంటే those అంటారు. Okay children, this is the race publication page number 30 and 31. This is all. Okay, write these sentences one time in classwork notes. ఓకే, ఇది ఈ వర్క్ కూడా చేయండి, అందరూ ఈ వర్క్ కూడా చేయాలి. రైట్ పేజ్ నంబర్ 30 and 31 in race publications one time. ఓకే, రేస్ పబ్లికేషన్లో 30-31 పేజ్ నెంబర్లో ఈ వర్డ్స్ ఉన్నాయి నాన్న. ఈ వర్డ్స్ అన్నీ క్లాస్ వర్క్ కోసం చదువుకుంటూ 1 టైం రాయండి. అలాగే ఇందాక ఇచ్చిన సెంటెన్సెస్ కూడా 1 టైం రాయండి. ఆల్ ఆఫ్ యూ రైట్ దిస్ హోంవర్క్ నాన్న. రేస్ అని అలా కాదు, అందరు రాయాల్సింది, అందరు రాయండి. అండ్ వన్ మోర్ థింగ్, రైట్ 1 పేపర్ కాపీ రైటింగ్. ఓకే, write copywriting 1 page. Okay Nana, this is today homework. Our class is finished. Okay, we will discuss this topic tomorrow also. Okay Nana.